నిర్మాణం. ఆ వారధి కడుతూ ఉన్నప్పుడు ఎవరెవరు కట్టారండి వారధిలో? ఎవరెవరు పాల్గొన్నారు? నరులు పాల్గొన్నారు, వానరులు పాల్గొన్నాయి, పక్షులు పాల్గొన్నాయి, ఉడతలు పాల్గొన్నాయి. అన్నీ పాల్గొని వారధి నిర్మాణం చేశారు. కాబట్టి నేను కమ్మ, నేను రెడ్డి, నేను బ్రాహ్మణం, నేను అది, నేను ఇది అనేటటువంటి అన్నీ కూడా మన వ్యక్తిత్వాలన్నీ కరిగిపోవాలి. అక్కడ మన కులాలన్నీ కరిగిపోవాలి. అప్పుడు మనం మానవులం అనేటటువంటి భావన చేత ఆ వారధి నిర్మాణం జరగాలి. అప్పుడు దశకంఠ సంహారం, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనలో సంహరించుకోవాలి. ఈ సీతాన్వేషణ జరగాలి, అందరం ఒకటే, నేను వారధి నిర్మాణం జరగాలి, మనలో ఉన్న అరిషడ్ వర్గాలను సంహరించాలి. అప్పుడు రామరాజ్యం సిద్ధిస్తుంది. ఇదండి రాముడి యొక్క రామరాజ్యం యొక్క, రామాయణం యొక్క టోటల్ ఎస్సెన్స్ ఏంటంటే ఇది నేను 3 ముక్కల్లో చెప్పా మీకు. అర్థమైందా?